లెట్స్ గో. హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మనం వ్యాధి విజ్ఞాన శాస్త్రం అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ టాపిక్ అనేది మనకు టీఎస్‌పీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్‌గా మనకు ఈ టాపిక్ నుంచి క్వెషన్స్ వచ్చేసి బేసిక్ టెర్మినాలజీ పైన, అదేవిధంగా వ్యాధులు, దాన్ని కలిగేసేటువంటి కారకాలు అంటే వైరస్‌లా, బ్యాక్టీరియాలా, ప్రోటోజోవన్సా అనేటువంటి వాటి పైన మనకు క్వెషన్ అడిగేసేటువంటి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఈ టాపిక్ గురించి మనం ఈరోజు బేసిక్ టెర్మినాలజీ గురించి నేర్చుకుందాం. సో, ఫస్ట్ వ్యాధుల ప్రాథమిక అంశాలండి. సో, ప్రాథమిక అంశాలు. సో, వ్యాధుల అధ్యయనం స్టడీ ఆఫ్ డిసీజ్‌ని ఏమంటారంటే పాథాలజీ అని పిలవడం జరుగుతుంది. స్టడీ ఆఫ్ డిసీజ్‌ని ఏమంటారు? పాథాలజీ, వ్యాధుల అధ్యయనం. అంటువ్యాధుల అధ్యయనం. అంటువ్యాధుల అధ్యయనాన్ని ఎపిడమాలజీ అని అంటారు. అంటువ్యాధులు అంటే కమ్యూనికేబుల్ డిసీజెస్. సో, అంటువ్యాధుల అధ్యయనం అంటే ఒకరి నుంచి వెళ్లి మరొకరికి వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు. స్పర్శ ద్వారా గాని, గాలి ద్వారా గాని, వేరే ఇతరత్ర కారకాల ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించేటువంటి వ్యాధుల్ని ఏమంటారంటే ఎపిడమాలజీ అని అంటారు. గాయాల అధ్యయనం. గాయాలంటే మనకు దెబ్బలు తగిలినట్లయితే వాటి గురించి అధ్యయనాన్ని ఏమంటారంటే ట్రామటాలజీ అని. వ్యాధి నిర్ధారణ అంటే మనకి ఏ వ్యాధి వచ్చింది అని చెప్పేసి అనలైసిస్ చేసి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రక్రియను ఏమంటారంటే డయాగ్నోసిస్ అని పిలవడం జరుగుతుంది. డయాగ్నోసిస్. వ్యాధి నిరోధక శక్తి అధ్యయనం. మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారండి? ఇమ్యూనాలజీ. క్లియర్? సో, అసలు ఫస్ట్ వ్యాధి అంటే ఏంది? సో, వ్యాధి లేదా డిసీజ్ అంటే ఏమిటి? సో, వ్యాధి అంటే సాధారణంగా మన వ్యక్తి యొక్క శరీరం నందు జీవక్రియలు అనేవి సర్వసాధారణంగా జరగడం అనేది జరుగుతుందండి. ఈ సర్వసాధారణంగా జరిగేటటువంటి జీవక్రియలకు తాత్కాలికంగా గాని, శాశ్వతంగా గాని అవరోధం ఏర్పడితే అంటే ఇంటరప్ట్ జరిగినట్లయితే ఆ స్థితిని ఏమంటారండి? వ్యాధి లేదా డిసీజ్ అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జలుబు గాని వచ్చిందనుకోండి. మీకు తాత్కాలికంగా కొద్దిగా టెంపరరీగా మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనేది రావడం జరుగుతుంది. సో, అటువంటి సిట్యుయేషన్ ఏమంటారంటే వ్యాధి అని పిలవడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఇమేజ్‌ని. సో, ఇక్కడ ఈ అబ్బాయి దేనితో అండి? జలుబుతో బాధపడుతున్నాడు. ఇక్కడ చూడండి జలుబుతో బాధపడుతున్నాడు. బాధపడడం వలన ఆయనకు ఏమవుతుంది? బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనేది రావడం జరుగుతుంది. షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్. యెస్. ఏమండి ఇక్కడ? షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్. క్లియర్? సో, ఈ విధంగా కొంతకాలం పాటు గాని, శాశ్వతంగా గాని మన యొక్క జీవక్రియలందు ఎటువంటి ఇంటరప్షన్ లేదా అడ్డంకి అనేది ఏర్పడినట్లయితే ఆ సిట్యుయేషన్ ఏమంటారండి? వ్యాధి అని పిలవడం జరుగుతుంది. సో, అసలు వ్యాధి ఏ విధంగా వస్తుంది? దానికి గల కారణం ఏమిటి అంటే వ్యాధిని కలిగేసేటువంటి కారకాన్ని ఏమంటారంటే మనం వ్యాధి జనకం అని అంటాం. వ్యాధి జనకం. జనకం అంటే జనించేది. దేని వలనైతే వ్యాధి జనిస్తుందో అంటే దేని వలనైతే వ్యాధి పుడుతుందో దానిని ఏమంటారండి? వ్యాధి జనకం అని అంటారు. సో, ఈ వ్యాధి జనకాలు ఏవి అనంటే పరాన్నజీవులు. ఈ పరాన్నజీవులు ఏవైతే ఉంటాయో అవి వ్యాధి జనకాలుగా పనిచేయడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ వ్యాధి జనకాలని ఇంగ్లీష్ టెర్మినాలజీలో పాథోజన్ అని, ఈ పరాన్నజీవిని పారాసైట్ అని పిలవడం జరుగుతుంది. అంటే వ్యాధి జనకం అంటే వ్యాధికి కారణమైనటువంటి జీవిని అంటే వ్యాధిని కలుగజేసేటువంటి జీవిని ఏమంటారని వ్యాధి జనకం అని పిలవడం జరుగుతుంది. పాథోజన్. సో, ఈ వ్యాధి జనకాలుగా ఏవేవి ఉంటాయంటే వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ప్రోటోజోన్స్ మరికొన్ని ఇతరత్ర జీవులు. సో, ఇక్కడ పరాన్నజీవులని ఇక్కడ అన్నామండి మనము. సో, పరాన్నజీవులు ఎన్ని రకాలుంటాయి? సో, ఇవి సాధారణంగా 2 రకాల పరాన్నజీవులు అంటే వ్యాధులను కలిగజేసే పరాన్నజీవులు అన్నట్టు. ఓకే. సో, వ్యాధులను కలిగజేసే పరాన్నజీవులు ఎన్ని రకాలు అంటే 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. అందులో ఒకటి మోనోజెనెటిక్ అండి. మరొకటి డైజెనెటిక్. ఇక్కడ మోనో అంటే అర్థం ఒకటి అని అండి. మోనో అంటే అర్థం ఒకటి. జెనెటిక్ అంటే దాని యొక్క జీవిత చక్రం అంటే వ్యాధి లక్షణాలు జనించేటువంటి పరాన్నజీవులు. సో, ఇవి మోనోజెనెటిక్ పరాన్నజీవి అంటే ఇవి ఒకే ఒక అతిథేయిలో తమ యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. అటువంటి పరాన్నజీవులను ఏమని అంటారంటే మోనోజెనెటిక్ పరాన్నజీవి అని పిలవడం జరుగుతుంది. అంటే ఒకే ఒక అతిథేయిలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైబైస్టిలిటీగా ఉందండి. ఇది తన యొక్క జీవిత చక్రాన్ని ఓన్లీ మానవుల్లో మాత్రమే ప్రదర్శిస్తుందండి. అంటే వ్యాధి లక్షణాలు గాని, వ్యాధి జనించడం గాని అన్నీ గూడా ఒకే ఒక జీవిలో దాని యొక్క లక్షణాలను ఇది చూపించడం జరుగుతుంది. ఇటువంటి స్థితిని ఏమంటారంటే మోనోజెనెటిక్ పరాన్నజీవి అని అంటారు. ఎక్కడైతే ఈ పరాన్నజీవి ఆశ్రయం పొందుతుందో, ఏ జీవిలోనైతే ఈ పరాన్నజీవి ఆశ్రయం పొందుతుందో ఆ జీవిని ఏమంటారండి? అతిథేయి. ఇందాక చెప్పానండి ఎంటైబా హిస్టలిటిక్ అనేది పరాన్నజీవి. అది ఎందులో ఆశ్రయం పొందుతుంది? మానవుల్లో ఆశ్రయం పొందుతుంది. కాబట్టి ఇక్కడ మానవుడు అతిథేయి. క్లియర్? సో, నెక్స్ట్ వచ్చేసి డైజెనెటిక్ పరాన్నజీవి అండి. సో, 2 రకాల అతిథేయుల్లో తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకున్న
అటువంటి పరాన్నజీవిని ఏమంటారండి? డైజెనెటిక్ పరాన్నజీవి అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మలేరియా గనుక వచ్చినట్లయితే, ఈ మలేరియాకి సంబంధించినటువంటి కారకం ఏందండి? ప్లాస్మోడియం వైవాక్స్ అండి. ప్లాస్మోడియం అనేది. సో, ఇది తన యొక్క జీవిత చక్రాన్ని దోమలో మరియు మానవునిలో ప్రదర్శిస్తుంది. మీరు గమనించినట్లయితే దోమ ద్వారానే మానవునికి ఈ వ్యాధి అనేది రావడం అనేది జరుగుతుంది. దోమ నుంచి మానవునికి రావడం అనేది జరుగుతుంది కదా! అంటే ఇక్కడ మొదటగా వ్యాధి లక్షణాలు ఎందులో జనిస్తాయండి? దోమలో. సో, దోమ నుండి తర్వాత మానవునిలోకి ఈ వ్యాధి లక్షణాలనేవి రావడం అనేది, వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా జరిగినట్లయితే అటువంటి పరాన్నజీవులను ఏమంటారండి? డైజెనెటిక్ పరాన్నజీవి అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్ గనక గమనించినట్లయితే, సో, మొదటి డయాగ్రామ్ వచ్చేసండి ఇది మోనోజెనిక్ పరాన్నజీవి. ఇదొచ్చేసి డైజెనెటిక్ పరాన్నజీవి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మోనోజెనిక్ పరాన్నజీవిలో ఎండోమెబా హిస్టాలిటిక్ సంబంధించిందండి. సో, ఇందులో చూడండి ఇది మానవునిలో మాత్రమే తన యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. అదే గనుక మీరు ఈ డయాగ్రామ్‌ని గనక గమనించినట్లయితే, ఇక్కడ మొదటగా సైకిల్ ఆఫ్ మస్కిటో అంటే మనకు దోమలో ఈ ప్లాస్మోడియం పరాన్నజీవి యొక్క జీవిత చక్రాన్ని, ఇక్కడ మనిషిలో తన యొక్క జీవిత చక్రాన్ని గమనించవచ్చు. ప్లాస్మోడియం వైవాక్స్ యొక్క జీవిత చక్రాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో, ఈ విధంగా 2 రకాల అతిథేయులలో తన యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటున్నది కాబట్టి దీన్ని ఏమంటారండి? డైజెనెటిక్ అని ఏమంటారండి? డైజెనెటిక్ పరాన్నజీవి అని పిలవడం జరుగుతుంది కదా! క్లియర్ అండి? సో, మీకు క్లారిటీ వచ్చిందనుకుంటాను. మోనోజెనిటిక్ అదేవిధంగా డైజెనెటిక్ పరాన్నజీవుల గురించి. సో, నెక్స్ట్ గనక మనం గమనించినట్లయితే అంటువ్యాధులు. సో, ఇక్కడ అంటువ్యాధులు అంటే నథింగ్ బట్ కమ్యూనికేబుల్ డిసీజెస్. అంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందేటువంటి వ్యాధులండి. సో, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాప్తి చెందే వ్యాధుల్ని ఏమంటారండి? అంటువ్యాధులు అని పిలవడం జరుగుతుంది. సో, ఈ అంటువ్యాధులు మళ్ళీ 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఒకటి ప్రత్యక్ష స్పర్శ ద్వారా గాని, రోగి యొక్క స్రావకాల ద్వారా గాని వ్యాప్తి చెందే వ్యాధులు. ఫర్ ఎగ్జాంపుల్ రోగి యొక్క స్రావకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జలుబు అయిందండి. మీకు జలుబు కావడం వల్ల దాని యొక్క స్రావకాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మీ మీ స్నేహితులకు గాని ఎవరికైనా వ్యాప్తి చెందినట్లయితే అది ఒక రకంగా అంటువ్యాధి అండి. అదేవిధంగా స్పర్శ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ తట్టు ఉందనుకోండి. అది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో, ఇది వచ్చేసి ప్రత్యక్ష స్పర్శ ద్వారా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రత్యక్ష స్పర్శ ద్వారా కాకుండా అంటే మీరు ఎవరిని స్వయంగా తగలకుండా కూడా ఇక్కడ వ్యాధులు అనేవి వ్యాప్తి చెందే ఆస్కారం ఉంది ఇక్కడ. సో, ఇతర మార్గాల ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే వ్యాధి గాలి ద్వారా గాని, నీటి ద్వారా గాని ఈ విధంగా వ్యాధి అనేది వ్యాప్తి చెందినట్లయితే ఇది ప్రత్యక్ష స్పర్శ ద్వారా కాకుండా జరిగేటువంటి అంటువ్యాధిగా మనం పేర్కొనవచ్చు. దీనికి ఎగ్జాంపుల్‌గా కలరా మరియు ఫ్లూ అండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 టాపిక్‌ల పైన ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్ వ్యాధి అని చెప్పేసి ఈ మూడిటిని బేస్‌గా చేసుకొని మనకు ఒక క్వెషన్ అడిగేటువంటి ఆస్కారం చాలా ఉంటుందండి. సో, ఇక్కడ ఎండమిక్ వ్యాధి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండమిక్ అంటే ఏమో మీకు తెలవాలండి ఇక్కడ. సో, ఇక్కడ ఎండమిక్ వ్యాధి అంటే నిర్దిష్ట ప్రదేశంలో గాని, ఒక నిర్దిష్ట సమూహ ప్రజలలో గాని తరచుగా వ్యాప్తి చెందే వ్యాధి. ఇక్కడ ఏమంటున్నానంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో, ఒక నిర్దిష్ట సమూహ ప్రజలలో తరచుగా వ్యాప్తి చెందే వ్యాధి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా ఉందండి. మలేరియా గాని, టైఫాయిడ్ గాని ఉన్నాయి ఇవి. సో, మనకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడనైతే ఎక్కువ మొత్తంలో స్లమ్ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాలో దోమల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. దోమలు ఎక్కువ ఉండడం చేత ఆ ఏరియాలో అంటే ఆ ప్రదేశం మట్టుకే మనకు ఎక్కువ మొత్తంలో మలేరియా వ్యాధులనేవి సంభవించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో, అది కూడా మళ్ళీ అక్కడనే ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కువ మొత్తంలో రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇక్కడ ఒక నిర్దిష్ట ప్రదేశంలో, అదేవిధంగా నిర్దిష్ట సమూహపు ప్రజలలో ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. మరి ఇది ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక విలేజ్‌లో వచ్చినటువంటి వ్యాధి అనేది మరొక విలేజ్‌కి వ్యాప్తి చెందే అవకాశం ఉందా అంటే ఇక్కడ లేదండి. ఆ విలేజ్ మట్టుకే ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాకి మాత్రమే పరిమితమై ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారండి ఎండమిక్ వ్యాధి అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎపిడమిక్ వ్యాధి లేదా మహమ్మారి. ఒక నిర్దిష్టమైన సమాజంలో నిర్దిష్ట సమయంలో అత్యధిక ప్రజలు వ్యాధి బారిన పడడంని ఏమంటారండి అంటే ఎపిడమిక్ వ్యాధి అని పిలవడం జరుగుతుంది. ఒక నిర్దిష్టమైన సమాజంలో నిర్దిష్ట సమయంలో అంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక నిర్దిష్టమైనటువంటి సమాజంలో ఈ విధంగా అంటే ఎక్కువ మొత్తంలో ప్రజలు కనుక వ్యాధి బారిన పడినట్లయితే ఆ వ్యాధిని ఏమంటారండి ఎపిడమిక్ వ్యాధి అని పిలవడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ కలరా, తట్టు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి పాండమిక్ వ్యాధి. ఒకవేళ ఈ ఎండమిక్ వ్యాధి అనేది కంట్రోల్ కనుక చేయకపోయినట్లయితే ఈ ఎండమిక్ వ్యాధి అనేది ఫర్దర్‌గా పాండమిక్ వ్యాధిగా మారే అవకాశం ఉంటుందండి. సో, పాండమిక్ వ్యాధి అంటే దేశం మొత్తంలో గాని లేదా ప్రపంచం మొత్తం గాని విస్తరించేటువంటి వ్యాధిని ఏమంటారండి పాండమిక్ వ్యాధి అని పిలవడం జరుగుతుంది. దేశం మొత్తం గాని, ప్రపంచం మొత్తం గాని విస్తరించేటువంటి వ్యాధిని ఏమంటారండి పాండమిక్ వ్యాధి అని పిలవడం జరుగుతుంది.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు అందరికీ తెలిసే కరోనా, స్వైన్ ఫ్లూ, ఎబోలా. క్లియర్? స్వైన్ ఫ్లూ, ఎబోలా అదేవిధంగా కరోనా ఇవి వచ్చేసి పాండమిక్ వ్యాధికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. సో ఈ 3 పాయింట్ల పైన మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఇమేజ్ గనుక గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఎండమిక్. ఇక్కడ ఎండమిక్ చూడండి. సో కాన్స్టెంట్ ప్రెజెన్స్ ఆఫ్ ఎ డిసీజ్ వితిన్ ఏ పర్టిక్యులర్ రీజియన్ ఆర్ ఏ కమ్యూనిటీ వితౌట్ ఇంపోర్టేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇక్కడ చూడండి ఇక్కడ ఎండమిక్ అంటే ఇక్కడ ఏమన్నారండి వితౌట్ ఇంపోర్టేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ అంటే బయటకు వ్యాప్తి చెందకుండా. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ కోల్డ్ ఉందండి, జలుబు ఉంది. సో ఇది మీకు పర్టికులర్ ఏరియాకు మాత్రమే పరిమితమై ఉంటుంది. క్లియర్? సో నెక్స్ట్ ఎపిడమిక్. ఎపిడమిక్ వచ్చేసి సడన్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ డిసీజ్ అబోవ్ వాట్ ఈస్ నార్మల్లీ ఎక్స్పెక్టెడ్ ఇన్ దట్ పాపులేషన్ ఆర్ ఏరియా. అంటే ఇది ఎపిడమిక్ అంటే ఒక నిర్దిష్ట సమయంలో అన్నట్టు, ఒక నిర్దిష్ట సమయంలో నిర్దేశించినటువంటి సమూహంలో మాత్రమే ఈ వ్యాధి అనేది ఎక్కువ మొత్తంలో వ్యాప్తి చెందుతుందండి. ఎక్కువ మొత్తంలో వ్యాప్తి చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేగు డిసీజ్ అండి. ప్లేగు డిసీజ్ ఎక్కడ వచ్చిందండి? సూరత్ లో ఎప్పుడండి 1994లో రావడం జరిగింది. సో ఈ ప్లేగు డిసీజ్ వచ్చినప్పుడు ఆ సూరత్ మట్టుకు మాత్రమే ఈ ప్లేగు వ్యాధి అనేది ఎక్కువ మొత్తంలో ఎక్కువ మంది ప్రజల్లో ఉన్న పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో వ్యాప్తి చెందడం అనేది జరిగింది. కానీ సూరత్ ని దాటి ఇంకా వేరే ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందిందా అంటే వ్యాప్తి చెందలేదు. ఒకవేళ దాన్ని కంట్రోల్ చేయకపోయినట్లయితే అది వ్యాప్తి మాత్రం చెందుతుంది. ఓకే. సో ఈ ఎపిడమిక్ అనేది ఫర్దర్ గా అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ లో పాండమిక్ గా మారే ఆస్కారం ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి పాండమిక్ అండి. సో an epidemic that has spread over several countries or continents, as usually a large number of people, affecting a large number of people. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నాను పాండమిక్ అంటే ఒక దేశంలో కానీ ఒక దేశాన్ని దాటి లేదా ఖండాలలో కానీ ఇక్కడ వ్యాధి కనుక వ్యాప్తి చెందినట్లయితే ఖండాలను దాటి కూడా వ్యాధి కనుక వ్యాప్తి చెందినట్లయితే అటువంటి పరిస్థితిని ఏమంటారండి పాండమిక్ అని అంటారు. ఇక్కడ చూడండి మీరు. సో వ్యాధి అనేది మీరు ఇక్కడ చూసిన ఏ కంట్రీలో చూసినా ఇక్కడ వ్యాధి యొక్క లక్షణాలు మనకి ఇక్కడ అవపడడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇటువంటి సిచ్యువేషన్ ఏమంటారండి పాండమిక్ అని పిలవడం అనేది జరుగుతుంది. సో పాండమిక్ బెస్ట్ ఎగ్జాంపుల్ COVID-19, స్వైన్ ఫ్లూ, ఎబోలా. క్లియర్? సో నెక్స్ట్ వచ్చేసి జునోటిక్ వ్యాధి. జునోటిక్ వ్యాధి అంటే ఇక్కడ జునో అంటే దాని అర్థం జంతువులు అని. జునో అంటే దాని అర్థం జంతువులని. సో జంతువుల ద్వారా మానవులకు సంక్రమించేటువంటి వ్యాధులు ఏమంటారండి జునోటిక్ వ్యాధి అని పిలవడం జరుగుతుంది. సో దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లూ, రేబిస్, కరోనా, నిఫా, ఎబోలా అండ్ జీకా. ఇవన్నీ కూడా వైరస్ అండి. సో ఇవన్నిటికీ కూడా కారకం ఏదంటే జంతువులు అండి. ఈ జంతువుల నుండి అవి మన మానవులకు వ్యాప్తి చెందినటువంటి ఈ వ్యాధులు అండి ఇవి. సో అటువంటి వ్యాధులు ఏమంటారండి జునోటిక్ వ్యాధి అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యాధి జనకత్వం లేదా ప్యాథోజెనిసిటీ. వ్యాధి జనకత్వం అంటే వ్యాధి యొక్క లక్షణాలు బహిర్గతపడడం. వ్యాధి యొక్క లక్షణాలు బహిర్గతపడే స్థితిని ఏమంటారంటే వ్యాధి జనకత్వం అని అంటారు. సో వ్యాధి జనకత్వం ఎప్పుడు మనకు కనిపిస్తుందంటే వ్యాధి జనకం అనేది అతిథులోకి ప్రవేశించి స్థావరం ఏర్పరచుకున్న తర్వాత ఆ రెండింటికంటే దేనికండి ఈ వ్యాధి జనకానికి అదేవిధంగా అతిథికి మధ్యలో ఘర్షణ జరగడం మూలంగా దాని యొక్క లక్షణాలు బయటకు పడే స్థితిని ఏమంటారంటే వ్యాధి జనకత్వం అంటారు. అంటే ఒక వ్యాధి యొక్క లక్షణాలు బయటపడే స్థితిని ఏమంటారంటే కనిపించే స్థితిని వ్యాధి జనకత్వం లేదా ప్యాథోజెనిసిటీ అని పిలవడం జరుగుతుంది. వాహకము లేదా వ్యాధి జనకాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వ్యాప్తి చేసే జీవులను వాహకాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా వ్యాధి ఉందండి. మలేరియా వ్యాధి యొక్క లక్షణాలను ఆడ ఎనాఫిలిస్ దోమ మనిషికి వ్యాప్తి చేయడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్లాస్మోడియం అంటే మలేరియాకు కలిగించే ప్లాస్మోడియం వాహకం ఏదైనా అంటే ఆడ ఎనాఫిలిస్ దోమ వాహకంగా పనిచేస్తుంది. అదేవిధంగా డెంగ్యూకి ఎడిస్ దోమ. డెంగ్యూకి కానటువంటి ఫ్లై వైరస్ వాహకంగా ఆడ ఎడిస్ దోమ అనేది ఇక్కడ మనకు వాహకంగా పనిచేస్తుంది. సో ఇక్కడ మీరు గమనించాలి ఈ మలేరియాను కలిగించేటువంటి ప్లాస్మోడియం అదేవిధంగా డెంగ్యూని కలిగించేటువంటి ఫ్లావి వైరస్. సో దీనికి వాహకాలుగా ఏవి పనిచేస్తాయని చెప్పేసి మనకి ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ అనేది అడగడం అనేది జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి ప్లాస్మోడియం వైరస్ వచ్చేసి వాహకంగా ఆడ ఎనాఫిలస్ దోమ అదేవిధంగా డెంగ్యూకి వాహకంగా ఆడ ఎడిస్ దోమ వాహకాలుగా పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ న్యూనతా వ్యాధులు అండి. న్యూనతా వ్యాధులు అంటే మనం తీసుకున్నటువంటి పోషకాహారంలో డెఫిషియన్సీ కనుక ఉన్నట్లయితే అటువంటి వ్యాధులను న్యూనతా వ్యాధులు అని పిలవడం అనేది జరుగుతుంది. సో డెఫిషియన్సీ డిసీజెస్ అండి. సో పోషక పదార్థ లోపం వలన కలిగేటువంటి వ్యాధులు. సో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని విటమిన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధులు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బిరువిరి కావచ్చు, స్కర్వీ కావచ్చు, రేచికటి కావచ్చు, ఇవన్నీ కూడా విటమిన్ లోపాల వల్ల కలిగేటువంటి వ్యాధులు అండి. సో అవి ఎప్పుడు కలుగుతాయండి? మానవుని లోపల
విటమిన్ యొక్క కొరత ఉన్నప్పుడు. ఓకే. సో, అటువంటి వ్యాధులను విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు కూడా ఒక రకంగా న్యూనత వ్యాధులు లేదా డెఫిషియన్సీ డిసీజ్ అని పిలవడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ గైటర్ అండి. సో, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని బేస్డ్‌గా కూడా ఒక క్వెషన్ అడిగే ఆస్కారం ఉంది అండి. సో, ఇక్కడ గైటర్ అండి. గైటర్ దేని యొక్క డెఫిషియన్సీ వల్ల వస్తుందంటే అయోడిన్ యొక్క డెఫిషియన్సీ వల్ల అయోడిన్ లోపం గనుక మనలో ఉన్నట్టయితే గైటర్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. గైటర్ వ్యాధిలో మీరు గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మానవుని యొక్క గొంతు భాగం అనుకుంటే, ఈ గొంతు భాగం ఈ విధంగా వాపు చెందడం అనేది జరుగుతుందండి. ఓకే. సో, గొంతు భాగం అనే ఈ విధంగా వాపు చెందడం అనేది జరుగుతుంది. సో, ఈ స్థితిని ఏమంటారంటే గైటర్ అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే అయోడిన్ యొక్క లోపం వలన రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాషియార్కర్ అండి. క్వాషియార్కర్ అనేది ఇక్కడ ప్రోటీన్ లోపం వలన కలిగేటువంటి వ్యాధి అండి క్వాషియార్కర్. సో, నెక్స్ట్ మెరాస్మస్. మెరాస్మస్ వచ్చేసి ఇది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అండి. లిపిడ్స్ యొక్క లోపం వలన అంటే ఈ 3 మూలకాల యొక్క లోపం వలన కలిగేటువంటి వ్యాధి ఏది అంటే అండి మెరాస్మస్. మెరాస్మస్ దేని లోపాల వల్ల కలుగుతుందండి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అదేవిధంగా లిపిడ్స్ యొక్క లోపం వలన కలిగేటువంటి వ్యాధి ఏది అంటే మెరాస్మస్. క్లియర్? సో, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫెరాన్స్. ఈ ఇంటర్ఫెరాన్స్ పైన కూడా ప్రీవియస్‌లో క్వెషన్ అడగడం జరిగింది. సో, ఇంటర్ఫెరాన్స్ అంటే నథింగ్ బట్ ఇది ఏమంటే ఒక అలారం లాగా పనిచేస్తుంది. అతిథేయ యొక్క శరీరంలో ఒక అలారం మాదిరిగా పనిచేసేటువంటి వ్యవస్థ ఏదంటే ఇంటర్ఫెరాన్స్ అండి. ఇది ఏం చేస్తుందంటే ఒకవేళ అతిథేయి గనుక వైరస్ చే దాడికి గురైనప్పుడు అతిథేయి వైరస్ వలన దాడికి గురైనప్పుడు ఈ ఇంటర్ఫెరాన్స్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కణాలకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందండి. ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తుంది. అంటే మా అతిథేయి అనేది వైరస్ చే అటాక్ అయింది. సో, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఈ ఇంటర్ఫెరెన్స్ ఏం చేస్తుందండి కణాలన్నింటినీ కూడా సమాచారాన్ని చేరవేసేసి కణాలను అలర్ట్ చేస్తుంది. సో, ఓకే. వైరస్ చే దాడికి గురైన అతిథేయ కణాల నుండి ఉత్పత్తి చేయబడు చుట్టుపక్కల ఉన్న కణాలకు సమాచారాన్ని అందజేసేటువంటి గ్లైకోప్రోటీన్స్ అండి ఇవి. ఏమండి? గ్లైకోప్రోటీన్స్. సో, వీటిని ఏమంటారండి? ఇంటర్ఫెరెన్స్ అని అంటారు. అంటే అతిథేయ కణాల నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి చుట్టుపక్కల కణాలకు సమాచారాన్ని అందించేటువంటి గ్లైకోప్రోటీన్స్. సో, ఈ ఇంటర్ఫెరెన్స్ అనేవండి గ్లైకోప్రోటీన్స్ అండి. ఇవి ఒక అతిథేయ కణం లోపల ఎప్పుడైతే వైరస్ సోకినప్పుడు ఒక అలారం మాదిరిగా పనిచేసేటటువంటి వ్యవస్థ ఏదైనా అంటే ఇంటర్ఫెరెన్స్ అండి. ఇవి గ్లైకోప్రోటీన్‌లచే నిర్మితం అండి. ఓకే. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్ పాయింట్స్. సో, మీరు చాలా జాగ్రత్తగా ఈ న్యూనతావాదుల పైన గాని, అదేవిధంగా ఈ ఇంటర్ఫెరెన్స్ పైన గాని చాలా జాగ్రత్తగా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో, థాంక్ యూ అండి. ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. సో, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.